షాంగ్-చి 10 రింగ్స్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఆడియన్స్లో కూడా 10 రింగ్స్ గురించి చాలా డౌట్స్ అండ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. పైగా కామిక్స్లో పోలిస్తే చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ వేలో ఈ రింగ్స్ని మనకు ప్రజెంట్ చేశారు. అసలు ఈ రింగ్స్ యొక్క పవర్స్ ఏంటి, ఎందుకు వీటిని కామిక్స్ కన్నా విభిన్నంగా డిజైన్ చేశారు, అండ్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ప్రకారం వీటిని ఎవరు క్రియేట్ చేశారు అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. కామిక్స్లో 10 రింగ్స్ ఆరిజిన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మ్యాండరిన్ ఒక సందర్భంలో వ్యాలీ ఆఫ్ స్పిరిట్స్ అనే ప్లేస్కి వెళ్తాడు. ఒక స్పేస్ షిప్ని చూస్తాడు. అందులో చూడడానికి అచ్చం డ్రాగన్ లాగా కనిపించే ఏలియన్ అయితే మనకు కనపడుతుంది. చూడడానికి భూమికి చెందిన డ్రాగన్ లాగా ఉన్న నార్మల్ హ్యూమన్స్ కంటే కూడా చాలా ఇంటెలిజెంట్గా అండ్ అడ్వాన్స్గా ఉంటుంది ఆ ఏలియన్. ఇక ఆ షిప్లో మ్యాండరిన్ కొన్ని ఎనర్జీ సోర్సెస్తో నిండి ఉన్న ఆబ్జెక్ట్ని అయితే చూస్తాడు. అవి మొత్తం 10 ఉంటాయి. ఇక మ్యాండరిన్ వాటిని ఎలా అయినా సరే దక్కించుకోవాలి అని ట్రై చేస్తాడు. బట్ డ్రాగన్ అడ్డుపడుతుంది. మ్యాండరిన్ ఏమాత్రం కూడా ఆలోచించకుండా డ్రాగన్ని చంపి ఆ ఎనర్జీ ఆబ్జెక్ట్స్ మొత్తాన్ని కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళి ఒక సైంటిస్ట్ హెల్ప్తో తన యొక్క వేళ్ళకి తొడుక్కోవడానికి చిన్న చిన్న రింగ్స్ లాగా అయితే కన్వర్ట్ చేస్తాడు. సైజులో చూడడానికి చిన్నగా ఉన్న వాటి యొక్క పవర్స్ మాత్రం వేరే లెవెల్. లెఫ్ట్ హ్యాండ్ పింకీ ఫింగర్కి పెట్టుకున్న రింగ్ అనేది ఐస్ బ్లాస్ట్ని చేయగలదు. అలాగే సరౌండింగ్ టెంపరేచర్ని అబ్సల్యూట్ 0 డిగ్రీస్కి అయితే తీసుకురాగలదు. రింగ్ ఫింగర్కి పెట్టుకున్న రింగ్ వచ్చేసరికి ఎవరినైనా సరే వరుసపరుచుకుని మ్యాండరిన్ కంట్రోల్లో ఉండేలా చేయగలదు. ఇది కేవలం షార్ట్ రేంజ్లో మాత్రమే వర్క్ అవుతుంది. ఇక మిడిల్ ఫింగర్ రింగ్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ బ్లాస్ట్ని అలాగే లైట్నింగ్ బ్లాస్ట్ని చేయగలదు. ఇండెక్స్ ఫింగర్ రింగ్ వచ్చేసరికి ఫ్లేమ్ బ్లాస్ట్ని చేయగలదు. తమ్కి పెట్టుకునే ఫింగర్ రింగ్ వచ్చేసరికి లేజర్ బీమ్స్ని షూట్ చేయగలదు. హై ఇంటెన్స్ లైట్ని క్రియేట్ చేయగలదు. ఇక రైట్ హ్యాండ్ యొక్క పింకీ ఫింగర్ లైట్ని అబ్జర్వ్ చేసుకుని అబ్సల్యూట్ డార్క్నెస్ని అయితే క్రియేట్ చేస్తుంది. అలాగే డార్క్ ఫోర్స్ని కూడా యాక్సెస్ చేస్తుంది. రింగ్ ఫింగర్ యొక్క రింగ్ వచ్చేసరికి యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ మధ్య బాండ్ని డిస్ట్రాయ్ చేసి ఆబ్జెక్ట్ని అయితే నాశనం చేస్తుంది. ఈ రింగ్ని ఒకసారి యూజ్ చేస్తే మళ్ళీ 20 మినిట్స్ తర్వాతే యూజ్ చేయగలం. అది చార్జ్ అవ్వాలన్నమాట. ఇక నెక్స్ట్ వన్ మిడిల్ ఫింగర్ రింగ్ వచ్చేసరికి సుడిగుండాల్ని క్రియేట్ చేయగలదు. అలాగే ఈ రింగ్ వల్ల మ్యాండరిన్ ఫ్లయింగ్ ఎబిలిటీని కూడా కలిగి ఉన్నాడు. ఇక ఇండెక్స్ ఫింగర్ రింగ్ వచ్చేసరికి సోనిక్ వైబ్రేషన్స్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేయగలదు. ఇక థమ్ ఫింగర్ రింగ్ మ్యాటర్ని రీజనరేట్ చేయగలదు. చివరికి ఆటమ్స్ని మాలిక్యూల్స్ని కూడా రీజనరేట్ చేయగలదు. అలాగే ఏదైనా ఆబ్జెక్ట్ యొక్క మూవ్మెంట్ని స్లో అండ్ స్పీడ్ చేయగలదు. పైగా ఈ రింగ్స్ అన్నీ కూడా కలిసి మ్యాండరిన్కి ఇమ్మోర్టాలిటీని అయితే ఇచ్చాయి. అంటే తను సహజంగా చనిపోవడం అన్నమాట. టోటల్గా ఇది కామిక్స్ పరంగా 10 రింగ్స్ యొక్క ఆరిజిన్ అండ్ అలాగే పవర్స్. ఇక మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఫింగర్ రింగ్స్ నుంచి బ్యాంగిల్ షేప్లోకి అయితే ఈ రింగ్స్ని తీసుకొచ్చారు. అలాగే పవర్స్ విషయంలో కూడా మార్పులు అయితే చేశారు గైస్. లైక్ ఒక్కో రింగ్కి ఒక్కో పవర్ కాకుండా రింగ్స్ అన్నిటినీ కలిపి సింగిల్ పవర్ సోర్స్గా అయితే కన్వర్ట్ చేశారు. ఇక MCU రింగ్స్ యొక్క పవర్స్ విషయానికి వస్తే వీటిని యూజ్ చేసే వ్యక్తికి సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ, ఎజిలిటీ, స్టామినా, షార్ట్ లెవెల్ స్పీడ్ని కూడా అందిస్తుంది. వీటిన్నిటితో పాటు రింగ్స్ని ధరించిన వారికి ఇమ్మోర్టాలిటీ కూడా లభిస్తుంది గైస్. అంటే సహజంగా వీళ్ళు చావరన్నమాట. ఆల్సో రింగ్స్ ద్వారా ఎనర్జీ షీల్డ్ అండ్ ఫీల్డ్స్ని అయితే క్రియేట్ చేయవచ్చు. ఎనర్జీ బ్లాస్ట్ని చేయొచ్చు. హ్యూగ్ జంప్స్ని చేయొచ్చు. ఆల్సో రింగ్స్ యొక్క హోస్ట్ వాటిని ఈజీగా కంట్రోల్ చేయవచ్చు. సో మొత్తంగా కామిక్స్లో ఉన్న పవర్స్కి MCUలో ఉన్న పవర్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. సరే, అసలు ఈ రింగ్స్ని ఎవరు క్రియేట్ చేశారు, ఏ మెటల్తో క్రియేట్ చేశారు, అసలు వాటికి అన్ని పవర్స్ ఎలా వచ్చాయి? యాక్చువల్గా ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ రావాలి అంటే మనం షాంగ్-చి మూవీలో ఉన్న పోస్ట్ క్రెడిట్ సీన్ని ఒకసారి అయితే డిస్కస్ చేసుకోవాలి. ఆ సీన్లో వాంగ్ ఆ రింగ్స్ని పూర్తిగా అనలైజ్ చేసిన తర్వాత మా గ్రంథాల్లో అండ్ పుస్తకాల్లో ఈ రింగ్స్ గురించి కానీ లేదా ఈ మెటల్ గురించి కానీ ఎలాంటి ఆనవాళ్ళు లేవు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఈ రింగ్స్ గురించి మీ ఇద్దరిలో ఎవరికైనా తెలుసా అని చెప్పేసి బ్రూస్ బ్యానర్ని అలాగే కెప్టెన్ మార్వెల్ని అడుగుతాడు. దానికి మొదటగా బ్రూస్ ఇది వైబ్రేనియం కాదు, ఒకవేళ చిత్తూరుకి సంబంధించిందా అని చెప్పేసి మార్వెల్ అయితే క్వశ్చన్ చేస్తాడు. బట్ మార్వెల్ తనకు తెలిసిన ఏలియన్ టెక్నాలజీస్ అన్నిటిలో ఇలాంటి మెటల్ నేను ఎప్పుడూ చూడలేదు అని అంటుంది. సో ఒక మంత్రగాడు అండ్ అలాగే ఇంటెలిజెంట్ సైంటిస్ట్ అండ్ ప్రతి గ్రహాన్ని తిరిగే ఒక సూపర్ హీరో, వీళ్ళ ముగ్గురికి కూడా అసలు షాంగ్-చి యొక్క రింగ్స్ అనేవి ఏ మెటల్తో బిల్డ్ అయ్యాయి అనే విషయం తెలియదు. సో సైన్స్, మ్యాజిక్ అండ్ ఏలియన్ టెక్ పరంగా చూసిన ఈ మెటల్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అంటే ఆ టెక్నాలజీ వచ్చేసరికి ఈ కాలానికి చెందింది కాకపోయి ఉండొచ్చు, లేదా వేరే యూనివర్స్కి చెందింది కావచ్చు. ఎందుకు అంత ష్యూర్గా చెప్తున్నానంటే ఈ మెటల్ ఏన్షియంట్ కాలానికి చెందిన లేదా ప్రజెంట్ టైమ్ లైన్కి చెందిన వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు దీన్నైతే రికగ్నైజ్ చేసేవారు. వెన్వ్యూ ఆ రింగ్స్ని దాదాపుగా 1000 సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నాడు అని చెప్పేసి బ్రూస్ బెన్నర్తో అంటాడు షాంగ్-చి. అప్పుడు బ్రూస్ బెన్నర్ ఆ రింగ్స్ నుంచి వెలువడే థర్మల్ ఎనర్జీ 1000 సంవత్సరాల కన్నా క్రితమైంది. సో ఈ రింగ్స్ ఆబ్వియస్ గా 1000 సంవత్సరాల కన్నా క్రితంవి అని అంటాడు. దీన్ని బట్టి చూస్తే క్యాంగ్ వచ్చేసరికి వీటిని ఫ్యూచర్ నుంచి తీసుకుని వచ్చాడు అని అర్థమవుతుంది. క్యాంగ్లో చాలా వేరియంట్స్ ఉన్నాయి. మరి ఆ వేరియంట్స్ అన్నింటిలో కూడా దీన్ని ఎవరు తెచ్చారు అనంటే ఖచ్చితంగా రమాటూట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది గైస్.
మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, క్యాంగ్ టైం ట్రావెల్ చేసి కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఏన్షియంట్ ఈజిప్ట్ మొత్తానికి కూడా మహారాజుగా మారి రమాటూట్గా తన పేరునైతే చేంజ్ చేసుకుంటాడు. రీసెంట్గా వచ్చిన క్వాంటమైన పోస్ట్ క్రెడిట్ సీన్లో కూడా రమాటూట్ని మనం చూసాం. ఆబ్వియస్గా రమాటూట్ వచ్చేసరికి ఫ్యూచర్ నుంచి తనకంటూ కొన్ని ఆబ్జెక్ట్స్ తెచ్చుకుంటాడు అండ్ వాటి వల్లే ఈజిప్ట్ మొత్తానికి కూడా మహారాజ్ అయ్యాడు. కాబట్టి ఆ ఆబ్జెక్ట్స్లో ఈ 10 రింగ్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంది గైస్. కాలక్రమేణా ఆ 10 రింగ్స్ వచ్చేసరికి వెన్వీ దగ్గరికి చేరుంటాయి. సో మొత్తంగా ఈ రింగ్స్ని ఎవరు క్రియేట్ చేశారు అనే దానికి ఒక ఆన్సర్ అయితే దొరికింది. యాక్చువల్గా ఈ రింగ్స్ని క్యాంగే తీసుకొచ్చాడు కాబట్టి క్యాంగ్ తయారు చేసి ఉండొచ్చు, లేదా వాళ్ళ ఫ్యూచర్ టెక్నాలజీని ఉపయోగించి ఎవరైనా తయారు చేసిన రింగ్స్ని తన బ్యాక్ అయితే తెచ్చి ఉండొచ్చు. సరే, అసలు ఈ రింగ్స్ ఏ మెటల్తో బిల్డ్ అయ్యాయి అనే క్వశ్చన్ మనకు మళ్ళీ రేజ్ అవుతుంది. మనకు తెలిసిన పవర్ఫుల్ మెటల్స్ ఉరు మెటల్, వైబ్రేనియం అండ్ అడమాంటియం. అడమాంటియంని ఇప్పటివరకు కూడా మార్వెల్ యూనివర్స్లో అయితే ఇంట్రడ్యూస్ చేయలేదు, రాబోయే సినిమాల్లో అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు. బట్ ఈ 3 మెటల్స్లో ఏ మెటల్ అయినా సరే ఖచ్చితంగా వాంగ్కి కానీ, బ్రూస్ బెన్నర్కి కానీ, కెప్టెన్ మార్వెల్కి కానీ తెలిసే ఛాన్స్ అయితే ఉంది. బట్ వాళ్ళ ముగ్గురికి తెలియలేదంటే ఈ 3 మెటల్స్ని కూడా మనం లిస్ట్లోంచి అయితే తీసేయాలి గైస్. మరి రింగ్స్ని ఏ మెటల్తో చేశారంటే నా దగ్గర ఉన్న ఏకైక ఆన్సర్ డార్క్నైట్. డార్క్నైట్ మెటల్ ఫ్యూచర్లో అయితే కనిపెట్టబడుతుంది గైస్. ఫ్యూచర్లో దాని యొక్క జాడ తెలిసి ఆ మెటల్తో చాలా ఆయుధాలు అయితే బిల్డ్ చేస్తారు. అండ్ ఆ మెటల్ అనేది చాలా యూనిక్ అండ్ రేర్గా ఉంటుంది కాబట్టి కొన్ని పవర్ఫుల్ ఆబ్జెక్ట్స్కి మాత్రమే ఆ మెటల్ని అయితే యూజ్ చేస్తారు. మేబీ క్యాంగ్ ఫ్యూచర్ నుంచి వచ్చాడు కాబట్టి ఆ మెటల్ ఆల్రెడీ ఫ్యూచర్లో బయటపడి ఉండొచ్చు అండ్ ఆ మెటల్తోనే ఈ రింగ్స్ని అయితే బిల్డ్ చేసి ఉండొచ్చు. సరే, ఇదంతా కూడా బాగానే ఉంది. మరి ఆ 10 రింగ్స్ ఎవరికి సిగ్నల్ పంపుతున్నాయి? ఈ క్వశ్చన్కి 2 ఆన్సర్స్ ఉన్నాయి. అందులో మొదటిది రేమటూడ్, రెండోది మిస్ మార్వెల్ యొక్క బ్యాంగిల్. యాక్చువల్గా మనందరికీ కూడా తెలిసిందే మిస్ మార్వెల్ యొక్క బ్యాంగిల్ అండ్ అలాగే షాంగ్-చి రింగ్స్ రెండింటికి కూడా ఏదో కనెక్షన్ ఉంది అని. ఆల్సో మిస్ మార్వెల్ షోలో కూడా మనం చూసాం. ప్రతి చోట కూడా ఈ 10 రింగ్స్ అయితే టీచ్ చేసుకుంటూనే వచ్చారు. సో ఆబ్వియస్గా ఈ రెండింటికి కూడా కనెక్షన్ ఉండడం వల్ల ఆ సిగ్నల్ అనేది మిస్ మార్వెల్ యొక్క బ్యాంగిల్కి చేరే అవకాశం అయితే ఉంది. లేదా సెకండ్ వన్ వచ్చేసరికి రెమాటూటే ఆ రింగ్స్ని ఫ్యూచర్ నుంచి పాస్ట్లోకి తీసుకొచ్చాడు కాబట్టి ఆ రింగ్స్ని మళ్ళా తను దక్కించుకోవాలి అనే ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. సో మేబీ వాటి యొక్క జాడని కనుక్కోవడం కోసం ఆ సిగ్నల్ తనే క్రియేట్ చేసి ఉండొచ్చు కూడా. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ప్రకారం నేను చెప్పింది కరెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ 90% పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి గైస్. ఒకవేళ మీ దగ్గర సెపరేట్ థీరీస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇక ఈ వీడియోకి అయితే అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేశారు అంటే నాకు మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ చేయడానికి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.